ఇగో ఇక్కడ ఇచ్చారు చూడు, జూబ్లీ హిల్స్ ట్విస్టులు. కాంగ్రెస్ ప్లానింగ్తో బీఆర్ఎస్ అలర్టు. మాగంటి సునీతకు ప్రత్యామ్నాయంగా విష్ణు. అభ్యర్థిపై బీఆర్ఎస్లో టెన్షన్. నవీన్ యాదవ్కు పెరుగుతున్న మద్దతు. రసవత్తరంగా జూబ్లీ హిల్స్ రాజకీయాలు. ఓవైపు తామే గెలుస్తున్నామని ప్రచారం చేసుకుంటుండగా బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించిన కుటుంబ తగాదాలు, సాంకేతిక సమస్యలతో నామినేషన్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఒకవేళ నామినేషన్ తిరస్కరణకు గురైతే ప్రత్యామ్నాయంగా పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డిని ఉంచాలని డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే విష్ణు నామినేషన్ను అర్ధాంతరంగా ఆదరబాదరగా వేయించినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థికి షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ చేసిన గ్రౌండ్ వరకు బీఆర్ఎస్కు ముచ్చెమటలు పట్టిస్తున్నట్లు తెలుస్తుంది. నవీన్ యాదవ్కు ఏకపక్షంగా ఉన్నందునే. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఏకపక్షంగా మద్దతు లభిస్తుండడం, సర్వేలలో కాంగ్రెస్ చాలా ముందుండడంతో మాగంటి సునీత పోటీ ఇవ్వలేకపోతున్నదని, అందుకే ఆమెను తప్పించి కనీసం పోటీలో నిలిపి పరువు దక్కించుకునేందుకే విష్ణును కొత్తగా తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయినా కనీసం 45,000 మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనివార్యమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. నవంబర్ 11న పోలింగు జరగనున్న ఈ ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేస్తున్నారు. 3 ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తున్నాయి. అలర్టా, కన్ఫ్యూజనా? బీఆర్ఎస్ పార్టీ దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు మరోసారి అవకాశం కల్పించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ను బరిలోకి దింపగా బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రధాన అభ్యర్థి మాగంటి సునీత ఇప్పటికే 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యగా పార్టీ మరో అభ్యర్థితో పాటు బీఆర్ఎస్ నామినేషన్ వేయించింది. దివంగత సీనియర్ నేత పి జనార్దన్ రెడ్డి కుమారుడు మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డితో కూడా బీఆర్ఎస్ తరపున ప్రత్యామ్నాయ నామినేషన్ దాఖలు చేయించింది. ప్రధాన అభ్యర్థి మాగంటి సునీత సమర్పించిన నామినేషన్ పత్రాలతో సాంకేతిక లేదా చిన్నపాటి తప్పులు ఉండి ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైతే బీఆర్ఎస్ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి ఆ స్థానంలో పోటీలో నిలబడే అవకాశం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. మాగంటి సునీత నామినేషన్ సక్రమంగా ఉండి ఎన్నికల సంఘం ఆమోదిస్తే నామినేషన్ల ఉపసంహరణ తేదీలోపు విష్ణువర్ధన్ రెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకుంటారని చెబుతున్నారు. విష్ణు నామినేషన్ పత్రం మీద సంతకాల కోసం తిరుగుతున్నప్పుడే 3 రోజుల క్రితమే దీనిని కాంగ్రెస్ నేతలు ఊహించారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా నవంబర్ 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. జూబ్లీహిల్స్పై బీఆర్ఎస్ కూడా గట్టిగా వ్యూహరచన చేస్తున్న పట్టు చిక్కడం లేదన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ప్రధాన అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైతే మొత్తం ఎలక్షన్ వన్ సైడ్గా మారుతుందన్న ప్రచారం కూడా జరుగుతుంది. తెర వెనుక రాజకీయాలపై స్పష్టత రానుంది. తడి బట్టలతో ప్రమాణం చేద్దామా? సవాల్కు సిద్ధంగా ఉంటే డేట్ టైం ఫిక్స్ చేయి. మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఛాలెంజ్. అమ్మో ఏందో చూద్దాం. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. కేబినెట్ సమావేశంలో జరిగిన చర్చలపై హరీష్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. తడి బట్టలతో కేబినెట్ సమావేశంలో ఏం జరిగిందో చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మరి తన వ్యాఖ్యలకు హరీష్ రావు కట్టుబడి ఉంటారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితో సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తడి బట్టలతో వచ్చి నా తల్లిదండ్రులపై ఒట్టేసి మరీ ప్రమాణం చేస్తానని తను ప్రమాణం చేయడానికి హరీష్ రావు
సిద్ధమేనా అని ఛాలెంజ్ చేశారు. ఈ సవాలుకు సిద్ధంగా ఉంటే హరీష్ రావే డేటు టైం ఫిక్స్ చేయాలన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీపై హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గం దండుపాళ్యం ముఠా కంటే అధ్వానంగా తయారైందని, కేబినెట్ మీటింగులో మంత్రులు అరడజను వర్గాలుగా విడిపోయి తన్నుకుంటున్నారని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ సెటిల్మెంట్లు, కమిషన్లు దాచుకోవడం స్వయంగా కేసీఆర్ బిడ్డ మీ బంధువు కవితే చెప్పారని, ముందు కవిత చెప్పిన ఆరోపణలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని కౌంటర్ వేశారు. 2004లో హరీష్ రావు ఆస్తులెంత, ఇప్పుడు మీ ఆస్తులెంతో చెప్పాలన్నారు. ఇంట్లో మాత్రం ఒకటి మాత్రం వాస్తవం, కవిత మా బావ వచ్చిరాని పని చేసిండు, మా బావ అవినీతి తిమింగలము, మా బావ అంధ్రకాడికి దోచుకున్నాడు, మా బావ మా అయ్యను మొత్తం మభ్యపెట్టి ఆగమాగం చేసి ఏదేదో చేస్తుండు, మా బావ అంతా మాయమాయ చేసిండు, మా బావ చేసిన పనికి బదనం మాయ మోస్తుండు అని కవిత కూడా ఎన్నోసార్లు మైకుల ముందర ప్రెస్ మీట్లు పెట్టి సభలల్లా సమావేశాలల్లా ఇంట్లో బయట ఏడబడితే ఆడ మరో లొటి మీద కాకి లెక్క మొత్తుకొని చెప్పింది. మా బావను నమ్మకూరి, మా బావ మంచోడు కాదని. ఎవరు? హరీష్ రావు. మరి కవితమ్మ గతకాలం మరో మొత్తుకొని చెప్తే డప్పు కొట్టి హరీష్ రావుకు ఎందుకు కాక ఉడతలేదు, హరీష్ రావుకు ఎందుకు శరం వస్తలేదు, హరీష్ రావు కవిత మీదకి కౌంటర్కు ఎందుకు ముందుకు వస్తలేడు అనేది అనుమానం తెచ్చింది జనాలకు. కవితమ్మ గా రకంగా బొబ్బలు పెడుతుంటే హరీష్ రావు ఎందుకు మనుదిన్న పామోలే పండుకుంటుండు, ఎందుకు మనుదిన్న పామోలే గమ్మున ముక్కు మూతి మూసుకొని ఉంటుండు అనేది ఇప్పుడు జనాలకు అనుమానం. మరి సొంత మీ మరదలే అని మరి ఆమె ఎందుకో అంటలేవు, ఆమె మీదకి ఎందుకో నీ నోరు లేస్తలేదు అని అడ్లూరి లక్ష్మణ ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా. ఇగో ప్రాణదాతలు కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ అంబులెన్సులు. ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి స్థాపించిన కేఎస్ఆర్ ఫౌండేషన్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో జిల్లాలో మంచి పేరు సంపాదించుకుంటుంది. ప్రధానంగా అత్యవసర సమయాలలో రోగులను ఆసుపత్రులకు చేర్చుతూ అంబులెన్సులు ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి. శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడిన బోరజ్ మండల కేంద్రానికి చెందిన గంభీర్ను ఆదిలాబాదు రిమ్స్ నుండి మెరుగైన వైద్య చికిత్సల కొరకు కేఎస్ఆర్ ఫౌండేషన్ అంబులెన్సులో హైదరాబాద్కు తరలించారు. అత్యవసర సమయంలో వెంటనే స్పందించిన కేఎస్ఆర్ ఫౌండేషన్ సిబ్బందికి యాజమాని కంది శ్రీనివాసరెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇక చూడుది అంబులెన్స్ సౌకర్యం. ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కేఎస్ఆర్ ఫౌండేషన్ పేర ఈ రకంగా నిత్య అన్నదానమే కాదు, ప్రజా దర్బారు పెట్టి ప్రజల సమస్యలను పరిష్కరించడం